ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క డిస్ప్లే పైన చీటికి మాటికి ఊకే యాడ్స్ వస్తున్నాయా? లైక్ దిస్ మీరు ఎన్ని సెట్టింగ్స్ చేసినా, లైక్ దిస్ మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ని చూసి ఉంటారు, కానీ ఇలాంటి యాడ్స్ నేను పక్కన రన్ చేస్తున్నాను చూడండి. ఇలాంటి యాడ్స్తో మీరు టూ మచ్గా ఇరిటేట్ అవుతున్నారా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వేరే ఫార్మేట్ ఉండే, రకరకాల అప్లికేషన్స్ ఉండే, అవి పేరు లేని యాప్స్ అనుకోకుండా మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి ఉండే, కాబట్టి మనకు ఆ రేంజ్లో యాడ్స్ అయితే వస్తుండే. ప్రజెంట్ పేరున్న అప్లికేషన్స్ ఉన్నాయి, కాకపోతే వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏ విధంగా మన యొక్క మొబైల్లో వచ్చే డిస్ప్లే పాపప్ యాడ్స్ ఉంటాయి చూడండి, ఏ విధంగా పర్మనెంట్గా బ్లాక్ చేసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మీరు వీడియోని స్కిప్ చేశారంటే మాత్రం మీకు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఏమీ చేయట్లేదు, కానీ ఈ యాడ్స్ అసలు స్క్రీన్ పై నుంచి పోదనమాట ఎటు కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, క్లీన్ చేసుకొని అది చేసుకో అంటుంది తప్ప ఇక్కడ చూసుకోవచ్చు ఈ యాడ్స్ ఎలా ఏ రేంజ్లో వస్తాయంటే, మనకు అసలు ఎవరిని కాల్ చేసినా ఏం చేసినా మనకు టూ మచ్గా యాడ్స్ వస్తుంటాయి. పైగా మనకు చాలా ఇరిటేట్ అయితే తెప్పిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు పర్మనెంట్గా మీరు ఎలాంటి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క మొబైల్లో నేను చెప్పే ఈ ఒకే ఒక సెట్టింగ్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవడం ద్వారా ఈ యాడ్స్ని మనం పర్మనెంట్గా బ్లాక్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇలా మనకు పర్మనెంట్గా యాడ్స్ వచ్చినప్పుడు మనం బ్లాక్ చేయాలంటే మనకు ఒకే ఒక్క సొల్యూషన్ అయితే ఉంది. పైగా ఆ అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ మనకు ఎవరు లింకినా దొరకదు. యాజ్ ఈజ్గా నార్మల్గానే ఉంటుంది, కానీ ఇన్బిల్ట్గా మనకు లోపలైతే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా మనం కాల్ చేసినప్పుడు కావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ యాడ్స్ మనకు టూ మచ్గా అయితే తెప్పిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు వేరే అప్లికేషన్ ఉంటుండే, ప్రజెంట్ చూసుకోవచ్చు 30 సెకండ్ ఆగాలన్నా కంపల్సరీగా మనం ఈ యాడ్ని చూడాల్సిందే కంపల్సరీగా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద నుంచి మీరు కింద మీకు సంబంధించిన రీసెంట్ ఐకాన్ బటన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు బ్రష్ మాస్టర్ పేరుతో మన యొక్క మొబైల్లో ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాల్ కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. దీని ద్వారా మనకు టూ మచ్గా యాడ్స్ వస్తున్నాయి, కాబట్టి దీన్ని పర్మనెంట్గా మనం మన యొక్క మొబైల్ నుంచి మనం బ్లాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కడి నుంచి ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేశారంటే ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో ఇవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ దిస్ మీ యొక్క మొబైల్ని మీరు డార్క్ మోడ్లోకి మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మీరు నార్మల్ మోడ్లో కూడా ఆ అప్లికేషన్ మనకు దొరికేస్తుంటుంది, కాబట్టి ఇంతకుముందు వేరే ప్రాసెస్ ఉంటుండే, కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు 2024 వస్తుంది, కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగింది అన్నమాట. మనకు తెలియకుండానే ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. లైక్ దిస్ మనం ఏదైనా బ్రౌజర్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు ఇప్పుడు మీ యొక్క మొబైల్ యాప్ సెక్షన్లో మీకు ఈ అప్లికేషన్ అయితే దొరుకుతుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీకు సంబంధించిన మొబైల్ యాప్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మేనేజ్ యాప్స్ ఉన్నాయి ఇక్కడనే చేసుకొని, ఇక్కడ నుంచి మీకు అన్ఇన్స్టాల్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ అప్లికేషన్ మీకు దొరకాలంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా బ్రష్ మాస్టర్ అని, ఇక్కడ చూసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఇదే 140 MB ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, దీనివల్ల 0% లాభం అయితే ఉండదు. కాకపోతే చూసుకోవచ్చు మనం మాట్లాడుతూనే ఉన్న మధ్యలో యాడ్ అయితే వచ్చేసింది అనమాట. నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తున్నాను. ఇలా మనకు టూ మచ్గా ఇరిటేట్ తెప్పిస్తుంటాయి, కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి పర్మనెంట్గా ఆ అప్లికేషన్ని మనం డెలీట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా నేను అప్లికేషన్ని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి పర్మనెంట్గా అప్లికేషన్ అయితే పోవడం జరిగింది. ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడ చూసినా మీకు 0% ఎక్కడ కూడా యాడ్ అయితే కనిపించడం జరగదు అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఎంతసేపు ఇక్కడ నుంచి వెయిట్ చేసినా ఏం చేసినా ఇలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా మనకు ఒక్క యాడ్ కూడా మనం చూద్దామన్నా ఇక్కడ నుంచి మనకు కనిపించడం జరగదు అనమాట. అది అనుకోకుండా బై మిస్టేక్లో ఆటోమేటిక్గా మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు వచ్చేస్తూ ఉంటుంది, కాబట్టి అది బ్రష్ మాస్టర్ పేరుతో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. కాబట్టి మీరు వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు డిస్ప్లే పాపప్ యాడ్స్ని రాకుండా మీరు పర్మనెంట్గా ఈ విధంగా బ్లాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.